పెద్దలరా మిత్రులరా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. భారతదేశంలో 29 రాష్ట్రాలున్నాయి, 9 కేంద్రపాలిత ప్రాంతాలున్నాయి. ఇందులో మహారాష్ట్రకు సంబంధించినటువంటి కరెంటు పాలిటిక్స్ మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. మహారాష్ట్రలో బీజేపీ పాతుకుపోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంతకుముందు బాల్ ఠాకరే శివసేన బీజేపీ మిత్రపక్షంగా తను బతికున్న రోజులు ఉన్నటువంటి శివసేన బాల్ ఠాకరే చనిపోయిన తర్వాత బీజేపీ ఎంటర్ ద డ్రాగన్ అయింది. సో తర్వాత శివసేన 2 ముఠాలు కావటం, దానికి ప్రత్యామ్నాయంగా వచ్చినటువంటి ఆల్ ఇండియా రైతు నాయకుడు శరద్ పవార్ ఎవరైతే ఉన్నారో స్ట్రాంగ్ మ్యాన్గా పిలువబడతాడు. ఆయన ఎన్సిపి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో నుంచి బయటకు వచ్చి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని స్థాపించడం జరిగింది. ఈ క్రమంలోనే తన అన్న కొడుకైనటువంటి అజిత్ పవార్ని చాలా కీలకమైనటువంటి బాధ్యతలు అప్పచెప్పి 8 సార్లు ఎమ్మెల్యే, 6 సార్లు డిప్యూటీ సీఎంగా చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ ఇట్లా జరుగుతున్నటువంటి క్రమంలో ఏదైతే ఉన్నదో ఒక విమాన ప్రమాదంలో అజిత్ పవార్ చనిపోవడం జరిగింది లేటెస్ట్గా కొంతకాలం క్రితం. సో ఇప్పుడు సజావుగా భవిష్యత్తున్న నాయకుడు, పెద్ద 70 ఏళ్ళు 90 ఏళ్ళు ఉన్న వ్యక్తి కూడా కాదు. సో 50 ఏళ్ళు 55 ఏళ్ళు లోపునటువంటి అజిత్ పవార్ చనిపోవడం ఇలా నేషనలిస్ట్ ఎన్సిపి 2 వర్గాలుగా ఉన్నది. ఒకటేమో శరద్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, రెండో వర్గం అజిత్ పవార్ వర్గంగా ఉన్నది. సో సరే, ఉన్నదాన్నే 2 భాగాలు అయినటువంటి నేపథ్యంలో వాళ్ళు అట్ట నడుస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలోనే అనేక రాజకీయ పరిణామాలు జరుగుతూ వస్తున్నాయి. హఠాత్తుగా జరిగినటువంటి ఈ పరిణామాలు మహారాష్ట్ర రాజకీయాల్ని ఒక డిఫెన్స్లో పడేసినాయి అనేది మనం చెప్పొచ్చు. సో ఒకవైపు అజిత్ పవార్ తన పని తాను చేసుకుపోతూ పినతండ్రి అయినటువంటి చిన్నాన్న అయినటువంటి శరద్ పవార్ని అడుగుజాడల్లో నడుస్తూ తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించినటువంటి ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన మాట నిజం. సో కొన్ని టెక్నికల్ రీజన్స్ ద్వారా ఎన్సిపి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 2 ముఠాలు కావటం, అందులో ఫస్ట్ కీలకమైనటువంటి దాన్ని నాదని నిరూపించుకునే ప్రయత్నం చేశాడు. ఆ విధంగా ముందుకెళ్ళినటువంటి పరిస్థితిని మనం చూస్తాం. సహజంగా అజిత్ పవార్ అంటే చనిపోయి ఉండొచ్చు, కానీ ఆయన వ్యూహరచన నైపుణ్యం, రాజకీయ చాతుర్యం ప్రత్యర్థి వర్గాలను కూడా కట్టిపడేసేది. సో 2023లో శరద్ పవార్తో విడిపోయిన పినతండ్రికి ఇవ్వాల్సినటువంటి రెస్పెక్ట్ ఇస్తూనే ఆయన రాజకీయ జీవితం కొనసాగిందని చెప్పొచ్చు. మహారాష్ట్రలో అనితర సాధ్యమైనటువంటి ఫాలోయింగ్ను పెంచుకున్నాడు అజిత్ పవార్. సో ఆ విధంగా ముందుకు సాగుతూ 91 నుంచి 8 సార్లు ఎమ్మెల్యేగా, 6 సార్లు ఇప్పటికే చెప్పినట్టుగా 6 సార్లు ఉప ముఖ్యమంత్రిగా మహారాష్ట్రకు పనిచేసినటువంటి నేపథ్యం అని మనం చూస్తాం. సో ఆయన అంతిమ లక్ష్యం ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనేది అంతిమ లక్ష్యంగా ఉన్నది. సో 2 సార్లు అయితే ముఖ్యమంత్రి పదవి వచ్చినట్టే వచ్చి చేజారిపోయినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తాం. సో ఇదిలా ఉంటే అజిత్ పవార్ చనిపోయాడు, బాధాకరమే. ఈ నేపథ్యంలో అజిత్ కుమార్ పెద్ద కొడుకు పార్దు పవార్, భార్య సునేత్ర పవార్లు ఇలా వేదిక మీద ఉన్నారు. సో ఈ క్రమంలో వీళ్ళు బీజేపీకి మద్దతిచ్చి మహారాష్ట్ర బీజేపీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈ క్రమంలో సునేత్ర పవార్ ఎవరైతే ఉన్నారో అజిత్ పవార్ భార్య రాజ్యసభ మెంబర్గా ఉన్నారు. ఆమె వచ్చిందే 2024లో రాజకీయాల్లోకి వచ్చారు. ఇప్పుడు సంవత్సరం కూడా అయినట్టుగా 2 సంవత్సరాలు అయినట్టుగా మనకి అనిపించదు. రాజకీయ అనుభవం తక్కువ ఉన్న, అవగాహన ఉండొచ్చు, కానీ రాజకీయ అనుభవం తక్కువ ఉన్నది. అప్ అండ్ డౌన్స్, అక్కడ ఉన్నటువంటి రాజకీయ కుట్రలు, కుతంత్రాలు, గ్రూపులు, అనేక రకాలైనటువంటి రాజకీయాలు ఉంటాయి పాలిటిక్స్లో. అందులో మహారాష్ట్ర పాలిటిక్స్ అంటే శివసేన 2 ముక్కలైంది, ఎన్సిపి 2 ముక్కలైంది, బీజేపీ, కాంగ్రెస్, ఇతర అనేక రకాలైనటువంటి పార్టీలు మహారాష్ట్రలో ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. సో ఈ క్రమంలోనే ఆమె సునేత్ర ఏదైతే ఉందో, అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్ ఎవరైతే ఉన్నారో ఆమె ఇప్పుడు ఆమె ముందున్నటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యం అప్పటిదాకా ఉన్నటువంటి బీజేపీతో కంటిన్యూ అయ్యి తన పార్టీని బలోపేతం చేయటమా, లేదు తన పార్టీని తన భర్త చిన్నాన్నగారైనటువంటి తన మామగారైనటువంటి ఎన్సిపిలో మాతృ సంస్థ అయినటువంటి ఎన్సిపిలో విలీనం చేయటం అయ్యేలా సునేత్ర పవార్ ముందున్నటువంటి పెద్ద చర్చ మహారాష్ట్ర వ్యాప్తంగా మహారాష్ట్ర రాజకీయాల్లో ఇలా జరుగుతూ ఉన్నది. సో ఇదిలా ఉంటే బీజేపీ ఎత్తుగడల మాస్టరు, వ్యూహరచనలో పక్కా ప్లానిస్ట్ అయినటువంటి ఇదంతా కేంద్రం రాష్ట్రం డబుల్ ఇంజిన్ సర్కార్ పరిశీలన చేస్తూ ఉంది. ఫడ్నవీస్ అప్పటికప్పుడు డిప్యూటీ సీఎం చేసి పడేశారు సునేత్ర పవార్ని, అజిత్ పవార్ భార్యని. వెంటనే
డిప్యూటీ సీఎం మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా చేయటం, అదేవిధంగా అజిత్ పవార్ పెద్ద కొడుకుని రాజ్యసభకు పంపుతామనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. సో ఆ విధంగా నష్ట నివారణ చర్యలు బీజేపీ పార్టీ ఎప్పుడు చేపడుతూ ముందుకు వెళుతున్న పరిస్థితి మనం చూస్తాం. ఈ క్రమంలోనే అజిత్ పవార్ మరణం తర్వాత సునేత్ర పవార్ ముఖ్యమంత్రి కావటం, ఆ రాష్ట్రానికి ఆమె తొలి మహిళా ఉప ముఖ్యమంత్రిగా కావటం. సో ఇదంతా ఉన్నది. దీనికి సంబంధించినటువంటి పిక్చర్ సీనియర్ నాయకుడు చంగన్ భుజ్బల్ దీనికి సంబంధించినటువంటి మొత్తం ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించినట్టుగా మనకు అర్థమవుతుంది. అజిత్ పవార్ ప్రధానమైనటువంటి అనుచరుడు చంగన్ భుజ్బల్ సహోదరి ఎవరైతే ఉన్నారో సునేత్ర పవార్ని డిప్యూటీ సీఎం చేసి ఎమ్మెల్యే శాసనసభ పక్షనేతగా కూడా ఎన్నుకోవడం జరిగింది. ఆ విధంగా సునేత్ర పవార్కి కీలకమైనటువంటి ఇది వచ్చినట్టుగా మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇందులో అజిత్ పవార్ ఎన్సీపీకి 9.1% ఓట్ బ్యాంక్ ఉన్నది. 41 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి మహారాష్ట్రలో. అదే శరద్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి 10 మంది ఎమ్మెల్యేలు, ఓట్ బ్యాంక్ 11.28% ఉన్నా కూడా 10 మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచారు. సో 2 ఎన్సీపీలు కలిస్తే 20% పైగా అవుతాయి. సో బీజేపీ ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ఫడ్నవీస్ ముఖ్యమంత్రి 26.7%గానే ఉన్నది. అంటే రేసులోకి ఎన్సీపీ ముఖ్యమంత్రి రేసులోకి వస్తుంది. సో దీన్ని గమనించినటువంటి ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ భార్య అయినటువంటి సునేత్ర పవార్కి ఇవ్వటం, ఇప్పటికే చెప్పినట్టుగా ఎంపీ రాజ్యసభకి పార్థ్ పవార్ని అంటే అజిత్ పవార్ పెద్ద కొడుకుని పంపించేటువంటి కార్యక్రమాలు నష్ట నివారణ చర్యలు జరుగుతున్నటువంటి పరిస్థితిని మనం ఈ సందర్భంగా చూస్తాం. బీజేపీ అంటేనే పావులు గదుపుతూ ఉంటుంది. బీజేపీ అన్ని రాజకీయాలు చేస్తుంది. వాజ్పేయి, అల్కే అద్వానీ ఉన్నటువంటి బీజేపీ కాదు. ఇలా అమిత్ షా, మోడీ ఉన్నారు. రాష్ట్రాలకు సంబంధించి వాళ్ళ గవర్నమెంట్లు పోతున్నాయంటే వాళ్ళు ఎంత దూరమైన వెళ్తారు వాళ్ళిద్దరూ. సో ఫడ్నవీస్ వాళ్ళ వారసుడుగా మహారాష్ట్రలో మనకు అనిపిస్తూ ఉంటాడు. అనేక పావులు గలిపాడు. ఇప్పటికే చెప్పినట్టుగా అజిత్ పవార్ భార్యని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, కొడుకుని రాజ్యసభ పంపుతామని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అది బీజేపీ సైడ్గా కనిపిస్తూ ఉన్నది. ఇంకా రెండో వైపుగా చూసినప్పుడు సుప్రియా సూలే బీజేపీ అంటే పడదు. బీజేపీ గవర్నమెంట్లో ఆమె గతంలో జైలుకు కొన్ని కేసులలో కూడా వాళ్ళు ఇరికిచ్చారనే ఆరోపణలు ఆమె భావిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఒకవేళ ఎన్సీపీకి సంబంధించి శరద్ పవార్ ఎన్సీపీ, అదేవిధంగా అజిత్ పవార్ ఎన్సీపీలు విలీనమయ్యే కార్యక్రమాలు ఉంటే సుప్రియా సూలే చాలా క్రియాశీలమైనటువంటి పాత్ర పోషించే పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఇదంతా ఇట్లుంటే శివసేనకు సంబంధించి వచ్చినప్పుడు శివసేన కూడా 2 గ్రూపులు అయింది బాల్ ఠాక్రే చనిపోయిన తర్వాత. సో మునగాడి ఆర్గనైజేషన్గా, మునగాడి పార్టీగా ఉన్నటువంటి బాల్ ఠాక్రే బాల్ ఠాక్రే చనిపోయిన తర్వాత శివసేన 2 ముక్కలు కావటం. సో షిండే శివసేన అజిత్ వర్గానికి ప్రాధాన్యత ఇవ్వటం వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉన్నారు. సో ఎందుకంటే లోకల్ పాలిటిక్స్ గ్రామ స్థాయి నుంచి ముంబై దాకా ఈ రాజకీయాలు మనకు అనిపిస్తూ ఉంటాయి. షిండే శివసేనకి 12.3% ఓట్లతోని 57 మంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. అంటే 12.3% ఓటు బ్యాంకుతో పాటు 57 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు షిండే శివసేనకు సంబంధించి. సో వాళ్ళకి లోకల్ నుంచి పైదాకా గ్లడ్జెస్ ఉన్నాయి. ఇది పరిస్థితి. ఎన్నికల్లో పాలిటిక్స్కి సంబంధించి సునేత్ర పవార్ 2024 రావటం, ఎన్సీపీని విలీనం చేస్తారా బలోపేతం చేస్తారా అనేది ఇవాళ ఎన్సీపీ అజిత్ పవార్ గ్రూప్ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యగా మనకి ఇలా కనపడతా ఉంది. సో కాలమే నిర్ణయించాలి. సో ఇదంతా ఒకవైపు జరుగుతుంటే శరద్ పవార్కి సంబంధించి 4 నెలలుగా అజిత్ పవార్తోని చర్చలు జరుగుతూ ఉన్నాయి. శశి కౌల్ షిండే, జయంత్ పాటిల్, అజిత్ పవార్ వీళ్ళు కలిసి 2 వర్గాలు చర్చలు జరుపుతున్నాయని, అజిత్ పవారు అంతిమ అంటే ఆఖరి లేకపోతే చివరి కోరిక 2 ఎన్సీపీ పార్టీలు, 2 నేషనలిస్ట్, అజిత్ పవార్ నేషనల్ ఎన్సీపీ పార్టీ, శరద్ పవార్ నేషనల్ ఎన్సీపీ పార్టీ 2 విలీనం కావటమే తన అంతిమ కోరిక, అంతిమ లక్ష్యం అనేది ఈ సందర్భంగా శరద్ పవార్ మనకి ప్రెస్ సందర్భంగా లేకపోతే మీడియా ముఖంగా పార్టీ శ్రేణుల ముందు మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. సో విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మరణించినప్పటికీ కూడా ఇది పరిస్థితులు అయితే ఉన్నాయి. సో శరద్ పవార్ మరో మాట ఏమంటున్నాడంటే ఫిబ్రవరి 12వ తారీఖు నాడు 2 ఎన్సీపీ పార్టీలు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలు విలీనానికి ముహూర్తం పెట్టినట్టుగా శరద్ పవార్ బతికున్నటువంటి శరద్ పవార్, అజిత్ పవార్ పినతండ్రి అయినటువంటి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఐక్య ప్రెసిడెంట్ మనం చూస్తూ ఉన్నాం. సో ఏది ఏమైనా భవిష్యత్ తరాలకు అప్పగించడమే. సో 78 సంవత్సరాలు దాటినటువంటి పరిస్థితిని మనం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ని మనం చూస్తూ ఉన్నాం. యంగెస్ట్ స్టేజ్లో స్ట్రాంగ్ మెన్గానే పిలువబడ్డా ఇప్పుడు వయసు ఇంపాక్ట్ పడితే భవిష్యత్ తరాలకి నాయకత్వాన్ని అప్పగించాల్సిన అవసరం ఉంది. సో మహారాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు ఎన్సీపీ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. సో విలీనం చేసి ఎన్సీపీలు 2 ఏకమై
అదే మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రధానంగా కీలక పాత్ర పోషిస్తారా? లేదు బీజేపీతో నుండి డిప్యూటీ సీఎం పదవి కొనసాగుతూ భవిష్యత్ కార్యాచరణ వాళ్ళ పార్టీని అజిత్ పవార్ వర్గం పార్టీని బలోపేతం చేసుకుంటారు ఇయాలనేది ఇలా మహారాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతా ఉంది. చూద్దాం, కాలానికి వదిలేద్దాం. ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో. ఇది పరిస్థితి. పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్‌లో రాయండి అని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.